ముసలి ఆకారం ఇది మొత్తం డ్యామేజ్ చేశారు చూడండి. మొత్తము చుట్టూర్త అన్ని బొమ్మలే ఉన్నాయన్నమాట, రామాయణానికి సంబంధించిన బొమ్మలు. కాబట్టి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కడప జిల్లా దువ్వూరు మండలం ఇడమడక అనే గ్రామంలో ఉన్నాము. ఈ ఇడమడక అనే గ్రామంలో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి బొమ్మల బావిని అయితే మనం చూడడానికి అయితే వచ్చాము. మీరు చూస్తున్నట్టయితే ఇది హైవే, దువ్వూరు హైవే అనమాట. ఈ దువ్వూరు హైవేకి ఆనుకొనే ఈ బొమ్మల బావి అయితే ఉందన్నమాట. ఆ బొమ్మల బావి అని పేరు ఏ విధంగా వచ్చింది, దాని విశేషాలు ఏంటియో మనమైతే ఈ వీడియోలో చూడబోతున్నాము. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. రాండి బొమ్మల బావిని చూద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనము ఇక్కడ ఒక సన్నివేశాన్ని అయితే మనం చూస్తున్నాము. దేవతలు రాక్షసుల మధ్య క్షీరసాగర మదనం అనేది మనం చదువుకున్నాం కదా. క్షీరసాగర మదనాన్ని అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ దేవతలు రాక్షసుల మధ్య క్షీరసాగర యుద్ధం అయితే జరుగుతుంది, చూడొచ్చు. నెక్స్ట్ ఇదిగోండి, ఈ వల్ల చూస్తే మీరు ఇక్కడ కొన్ని శృంగార చిత్రాలు కూడా ఉన్నాయి. శృంగార చిత్రాలు, ఇంకా వేటకు సంబంధించిన ఇదిగోండి, వేటగాడు బల్లాన్ని సింహం నోట్లో దించిన సన్నివేశాన్ని కూడా మనము ఈ చిత్రంలో మనం చూడొచ్చు. అలానే ఇక్కడ వెళ్తే ఇదిగోండి, ఇక్కడంతా వానర సైన్యము, రాముడు లక్ష్మణుడు. రాముడు బాణాన్ని వేస్తే 1 2 3 4 5 6 తాటి చెట్లను చీల్చుకొని వాలికి అయితే తగలడం జరుగుతుంది. రాముడు లక్ష్మణుడు, రాముడు వెనుక పక్క నుంచి వాలికి బాణాన్ని అయితే వేయడం జరుగుతుంది. వాలి సుగ్రీవుడు ఇద్దరు కొట్లాడుతున్నప్పుడు వెనక పక్క నుంచి రాముడు బాణం అయితే వేయడం జరుగుతుంది, వాలి చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు వానర సైన్యాన్ని చూడొచ్చు. అంటే ఈ చిత్రంలో రామాయణానికి సంబంధించి కూడా చాలా నీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఈ చిత్రాలు కూడా మనకు దోహదపడతాయి. ఇక్కడ చిన్న చిన్న గోపురాల మాదిరి కట్టారు. ఇంకోటి మెయిన్ కారణం ఏంటంటే, ఇది రహదారికి తగ్గట్లు ఎందుకు ఈ విధంగా కట్టారంటే, మామూలుగా అప్పుడు వెహికల్స్ ఫెసిలిటీ లేదు కాబట్టి మామూలుగా నడుచుకుంటా ఎడ్ల బండిలో అట్లా పోతుంటారు కదా, వాళ్ళ కోసం ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఇంకా వాటర్ ఉంటాయి. వాటర్ అందు తాగి ఇక్కడ రెస్ట్ తీసుకొని వెళ్ళేదానికోసం ఈ విధమైనటివి శ్రీకృష్ణదేవరాయలు ఆనాటి కాలంలోనే ఆలోచించి ఈ విధంగా కట్టాడనమాట. ఇక్కడ ఏదో రాసిన్నారు ఫ్రెండ్స్, ఇది సంస్కృతంలో రాసినారు. ఇదేందో నాకైతే అర్థం కావడం లేదు. ఒకసారి చూపించు దగ్గరికి. ఇదేందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఇదిగోండి, ఇక్కడ చూడండి, సీతమ్మ తల్లి, ఆంజనేయ స్వామి. ఇక్కడ మీరు 10 తలల రావణాసురుని మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి వానర సైన్యాన్ని మనం చూస్తున్నాం. అంటే కంప్లీట్గా చూసుకున్నట్టయితే ఇక్కడ రామాయణానికి సంబంధించినటువంటి నీట్గా శిల్పాల రూపంలో అయితే మనకు అంటే ముందు తరాలకు అందించడానికి అప్పట్లోనే శ్రీకృష్ణదేవరాయలు ఈ విధంగా శిల్పాలను అయితే చెక్కించడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ చూడండి, కొంచెం దగ్గర నుంచి తీయి. ఇక్కడ కూడా మీరు కొన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ శృంగార శిల్పం ఉంది. ఇక్కడ శృంగార శిల్పము, ఇక్కడ కొంతమంది లేడీస్ వివస్త్రాలుగా ఉన్నారు, వస్త్రాలు లేకుండా. ఇక్కడ ఒక చెట్టు అయితే ఉంది. ఇక్కడ శృంగార చిత్రాలు ఎందుకున్నాయనేది కూడా మనం మాట్లాడుకుందాము. ఇంకా అక్కడ కొన్ని చిత్రాలు ఉన్నాయి, వాటిని కూడా చూద్దాము రండి. ఇదిగోండి, ఇక్కడ శేషనాగు పైన శ్రీ మహావిష్ణువు నాట్యమాడుతున్న దృశ్యం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. చూపి అక్కడ
ఇక్కడ గజము ఇదేంటో హంస టైప్లో ఉంది. ఇక్కడ దేవతామూర్తుల విగ్రహాలు మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ యుద్ధానికి వెళ్తున్న సైన్యాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు చిత్రాల రూపంలో. ఇక్కడ దేవతామూర్తుల విగ్రహాలు కొన్ని చెక్కించబడ్డాయి. ఇక్కడ హంసవాహనం మీద బ్రహ్మదేవుడు ఈ వీడియోలో చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ దేవతామూర్తులు. ఇక్కడ కొన్ని అయితే డ్యామేజ్ అయి ఉన్నాయి. మళ్ళీ ఇవి ఎవరు డ్యామేజ్ చేశారో అర్థం కావడం లేదు. ఇక్కడికైతే డ్యామేజ్ అయినాయి. ఇక్కడ కూడా దేవతామూర్తుల విగ్రహాలు మనం చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ శ్రీ మహావిష్ణువు అవతారం. ఇక్కడ రెండు వానరుల ఫోటోలు కూడా మనము ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ కూడా శృంగార చిత్రాలు అయితే ఉన్నాయి. ఇక్కడ శృంగార చిత్రము, ఇక్కడ పరమశివుణ్ణి పూజిస్తున్న దృశ్యము, ఇక్కడ ఒక చెట్టు మనం చూస్తున్నాం. మామూలుగా ఈ శృంగార చిత్రాలు ఎందుకు ఇక్కడ దేవాలయాల్లో పెడతారంటే, ఇప్పట్లో అంటే ఫ్రెండ్స్ ద్వారా లేకపోతే మొబైల్ ద్వారా శృంగారం అనేది ఏ విధంగా అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అనమాట. ఏ విధంగా అనేది ఎడ్యుకేట్ చేసుకుంటున్నారు. అప్పట్లో ఇప్పుడు ఏంటంటే సెక్స్కి సంబంధించిన ఎడ్యుకేషన్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు అప్పట్లో లేదు కదా. కాబట్టి ఇట్లా దీంగా చిత్ర రూపంలో నేర్చుకునే విధంగా వాళ్ళు ఈ విధమైన శిల్పాలు అనేటివి చెక్కి పెట్టారన్నమాట. అంటే అప్పటి విద్య అన్నమాట ఇది. ఇదిగోండి ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా దేవతామూర్తులు మత్స్య రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు విగ్రహాలు కూడా చూడొచ్చు. ఇదిగోండి ఈ డిజైనింగ్ అంతా చూడండి ఎంత బాగా చేశారు అప్పట్లోనే. ఇంకోటి ఏంటంటే ఇది ముస్లిమ్స్కి మసీదు పైన ఉంటుంది కదా, ఆ సింబల్ చెక్కిచ్చారు. అంటే హిందువులు ముస్లింలు వేరు కాదు, అందరూ సమానమే అనే విధంగా ఈ చిహ్నం కూడా మనకు అప్పట్లోనే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నుండే మనకు సూచిస్తుంది అనమాట. ఇదిగోండి డిజైన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ కట్టడం కూడా చూడండి. ఇప్పుడు వాళ్ళైతే ఈ విధంగా కట్టేంత సీన్ అయితే లేదు. ఇదిగోండి అక్కడ డిజైను ఆ విధంగా చూడండి ఎంత బాగా తీర్చిదిద్దారు. మళ్ళీ ఇక్కడ కూడా చిన్న చిన్న బొమ్మలు నీట్గా ఏ విధంగా చెక్కారో చూడండి. ఇక్కడ కూడా శివలింగం అయితే ఉండేది. ఈ శివలింగాన్ని తీసి ఎక్కడనో వేరే చోట ప్రతిష్ఠించారంట. అది కాక కొన్ని గుప్త నిధుల తవ్వకాలు కూడా జరిపి మొత్తం ఈ విధంగా డ్యామేజ్ చేశారు. అది మన దురదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఒక జాతి సంపదన అనేది కొల్లగొట్టారు. ఇక్కడ ఒకసారి లోపల కూడా చూస్తే ఎంత అద్భుతంగా డిజైనింగ్ చేశారో చూడొచ్చు. లోపల చూపించట్లేదు, కింద గోపురం చూడండి ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో. ఆ పైన కూడా పగలగొట్టారు చూడండి. ఈ గుప్త నిధుల వేటగాళ్ళకు ఏవి సరిపో అనమాట. ఆ పైన డిజైన్ ఉంటుంది కదా, ఆ డిజైన్ కూడా పగలగొట్టి చూసారంటే ఏమన్నా పురాతనమైనవి ఏమన్నా నాణ్యాలు అట్లా పెట్టుంటారనే ఉద్దేశంతో పగలగొట్టారు. ఇదిగోండి శివలింగాన్ని కూడా తీసేశారు చూడండి, తొలగించారు. ఇక్కడ నుంచి నీళ్ళు అనేటివి పోతాయి అన్నమాట. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు గోపురం మాదిరి కట్టి ఇదిగోండి ఈ విధంగా చిన్న గుడి సైజ్ మాదిరి పెట్టేసి ఇదిగో ఇక్కడ శ్రీ మహావిష్ణువు ప్రతిమ అవుతుంది. దీన్ని కూడా డ్యామేజ్ చేశారు చూడండి ఏ విధంగా డ్యామేజ్ చేశారు. ఆ పక్క వచ్చేసి శివలింగాన్ని అయితే తీయించారు. ఈ పక్క కూడా ఇదిగోండి ఈ పక్క కూడా శివలింగం ఉంది ఈ పక్క కూడా. కానీ అది కూడా తీసేసి మొత్తం ఏదో ఎక్కడో నుంచో విగ్రహాలు తెచ్చి పెట్టారనమాట. గుప్త నిధుల కోసం మొత్తము కొల్లగొట్టారు. ఇదిగోండి మీకు ఈ పక్క చూడండి, ఇవి కూడా మొత్తం డ్యామేజ్ చేశారు. అంటే ఇక్కడ కూడా మీరు కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు, శృంగారానికి సంబంధించిన ప్రతిమలు, ఇక్కడ వేటగాడు ఋషి తపస్సు చేస్తున్నట్టు ఇక్కడ ఒక ఆవు ఉన్నట్టుగా తీర్చిదిద్దారు చూడండి. ఇంతకు అప్పట్లోనే ఎంత బాగా కట్టారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మొత్తము చుట్టూర్తా అన్ని బొమ్మలే ఉన్నాయన్నమాట, రామాయణానికి సంబంధించిన బొమ్మలు. కాబట్టి దీన్ని స్థానికులు బొమ్మల బావి అని పిలుచుకుంటారనమాట. మీరు అక్కడ కూడా గమనించినట్టయితే అదిగో రథచక్రము ఈ పక్క ఆ పక్క
రథచక్రము, మధ్యలో పుష్పము మళ్ళా కింద కూడా ఏ విధంగా డిజైనింగ్ చేశారో చూడండి. ఆ లోపల నేను ఇందాక చూపించాను కదా, శివుని దగ్గర నుంచి ఇట్లా వాటర్ వెళ్తాయని, ఆ వాటర్ అనేటివి ఇదిగో ఈ హోల్లో నుంచి ఇట్లా కింద పడతాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే కొన్ని డ్యామేజ్ అయిన శిల్పాలు కూడా ఉన్నాయి మనకు. ఇది చూడండి, ఇదేదో ముసలి ఆకారంలో, ఇది పళ్ళు, ఇది పళ్ళు, కన్ను, ఇదిగో ముక్కు, ఇది ముసలి ఆకారం అనుకుంటున్నాను నేనైతే. ఇదిగోండి ఈ విధంగా, ఇదిగోండి ఫ్రెండ్స్, ముసలి ఆకారం ఇది. మొత్తం డ్యామేజ్ చేశారు చూడండి. మనోళ్ళు గుప్త నిధులు ఉన్నాయంటే దేవాలయంలో కూడా డ్యామేజ్ చేసి ఎతికే టైపు మొత్తము అరుదైన శిల్పకళను మొత్తము నాశనం చేసి పక్కన పడేశారు చూడండి. ఇదిగోండి, శివునికి అభిషేకం చేసినప్పుడు దార కారుతుంది కదా, అది కూడా డ్యామేజ్ చేసి పక్కన పడేశారు చూడండి. అప్పట్లోనే ఇంత టెక్నాలజీ వాడి ఈ విధంగా కట్టడం అనేది చాలా గ్రేట్ అనమాట. శ్రీకృష్ణదేవరాయల పీరియడ్ అంటే దాదాపు 550 ఇయర్స్ బ్యాక్ అనమాట. రామాయణానికి సంబంధించిన విశేషాలు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఆ విధంగా శిల్పకళ అయితే చేశారు. అసలుకైతే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి విజిట్ చేయాలనుకుంటే కడప డిస్టిక్ దువ్వూరు మండలము ఇడమడక అనే విలేజ్కి హైవే దగ్గరలోనే ఉంటుందన్నమాట. మీరు కూడా వచ్చి విజిట్ చేయొచ్చు. చాలా నీట్గా, ఇంకా ఘోరంగా ఉండే ఈ పైనంతా చెట్లన్నీ మొత్తం ఇదంతా పైన చెట్లన్నీ ఉండే అనమాట. మొత్తం నీట్గా ఎల్లేసి బావిని కూడా కొంత శుభ్రపరిచారనమాట ఇక్కడ స్థానికులు. కాబట్టి ఇది ఒక రూపానికి వచ్చింది ఇప్పుడు, లేకపోతే ఇంకా ఘోరంగా ఉండేనంట ఇంతకుముందు. మొత్తం ఇదంతా చెట్లు మొలిచి బావి అనేది కనిపించకుండా చెట్లు అనేటివి మొలిచినాయంట. ఇప్పుడు ఏంటంటే నీట్గా చేశారు ఒక రకంగా. ఇది ఫ్రెండ్స్ ఈ బొమ్మల బావి విశేషాలు. ఇప్పుడు ఇక్కడ ఇంత అరుదైన శిల్పకళను మొత్తం ధ్వంసం చేసి ఈ గుప్త నిధుల వేటగాళ్ళు మొత్తము దారుణంగా శిల్పాలన్నింటినీ డ్యామేజ్ చేయడం అయితే జరిగింది. వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయాల్సిందిగా నేనైతే గవర్నమెంట్ వారిని కూడా నేను కోరుకుంటూ ఈ వీడియోతో సెలవు అయితే తీసుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మహేష్ సైనింగ్ ఆఫ్.